అక్కడ ఆంజనేయుడు ఆహా రావణుడు మా తల్లి సీతాదేవిని ఎన్నియో దుర్భాషలాడుతున్నాడు గదా, నా బాలమున దాటి వారధిలో ముంచుతుంటిని. కాని ఆ రామచంద్రుని ఆజ్ఞ లేకపోయినని ఆ ఆంజనేయుడు లోపల కృంగి అశోక వనాంతరం లోపల ఆ సీతమ్మ దగ్గర వెళ్ళి, అమ్మా అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీ వేళ, 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 కనుగొంటి నీ వేళ, కనుగొంటి నీ వేళ, కడుధన్యుడా నైతిని మాయమ్మ జనని కడుధన్యుడా నైతమ్మా, మాయమ్మ జనని కడుధన్యుడా రాక్షసుడను గాను శ్రీరామ కింకారుడను, శ్రీరామ కింకారుడను, శ్రీరామ కింకారుడను, శ్రీరామ కింకారుడను, శ్రీరామ కింకారుడను శ్రీ అంజనేయుడను, శ్రీరామ కింకారుడను శ్రీ అంజనేయుడను, 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 శృంగారమైన లంక పొందుగనే నిటగితిని, శృంగారమైన లంక పొందుగనే నిటగితిని, పొన్న వృక్షము క్రింద చిన్నబోయున్నావమ్మా ఓ తల్లి, పొన్న వృక్షము క్రింద చిన్నబోయున్నావమ్మా, 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 మాయావేశముతోను రావణేశుడు వచ్చి, రావణేశుడు వచ్చి, పాయకనిటు తెచ్చనే మాయమ్మ జనని, అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీ వేళ, అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీ వేళ, రాక్షసుడను గాను శ్రీరామ దూతనమ్మా, అమ్మా శ్రీరామ దూతనమ్మా, శ్రీరామ దూతను తల్లి, శ్రీరామ దూతను తల్లి, శ్రీ అంజనేయుడానమ్మా మాయమ్మ జనని, అమ్మా నేను రాక్షసుడను గాను శ్రీరామదూతను ఆంజనేయుడను వాడను, ఇదిగో నీకు ఆనవాలుగా నీ పతి పంపినటువంటి ముద్దుటుంగరము ఇదిగో చూడుము తల్లని ఆ ఆంజనేయుడు ఇవ్వగా ఆ సీతాదేవి నమ్మలేదు. ఓహో కోతి, నీ మాటలు నేను నమ్మలేను, నీవు నిక్కముగా రామభక్తుడవేని ఈ రామలక్ష్మణులు ఏ తీరున ఉన్నారో వారి సమాచారం తెలుపమని ఆ సీతమ్మ వేడుకొనగా, అప్పుడు ఆంజనేయుడు ఆహా జనని వారి సమాచారం తెలిపదను వినుము తల్లి, ఆంజనేయ వినియత తెలుపమని ఆ సీతమ్మనగా, అప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క రూపమును వర్ణిస్తున్నాడు ఆ యొక్క ఆంజనేయుడు. నీలమేఘ ఛాయా నీలమేఘ ఛాయా బోలు దేహము గలవాడు, వెడదరొమ్ము గలట్టి వీరుడతడు, ముని పూజితుండు సమ్మదైక పారనుండు, అజానుబాహుడో యమ్మయతడు, పరకాంతలను మాతృభావమనటివాడు, అఖిల విద్యల రంగినట్టివాడు, రవికులార్న వనమందు రాముడై పుట్టియు, అమ్మా రవికులా వర్ణమందు రాముడై పుట్టియు, కలుష దూరుండు సద్గుణ ఘన్నుడతడు తల్లి,
లక్ష్మణుండన్న అతనికి నతడసాటి నన్నిట బంగారు ఛాయవాడు. ఇకనైనా నమ్మితివా తల్లి? అప్పుడు సీతమ్మదేవి ధనుష్మి ఆంజనేయ, నేను నమ్మితిని. నా వినియోగమున నా విభుండే ఏ రీతినున్నాడు తెలుపుము. అమ్మా, నీవు పోయిన నాటి నుండి వారికి అన్నహారములు లేవు జనని. నా భుజంపై నీవు కూర్చుండము, నిన్ను ఎత్తుకొని పోయి రాముల వారి యొద్ద దించగలను తల్లి అని ఆ ఆంజనేయుడు తెలుపగా, అప్పుడు సీతమ్మ, కుమార, ఇంత చిన్నవాడవు నన్నెట్లు ఎత్తుకొని పోగలవు నాయన? అప్పుడు ఆంజనేయుడు అంటున్నాడమ్మా, ఎరుగవు నా నిజ రూపము, వెర పొందక పెరుగువాడ వెయ్యోజనములు, ధర కృంగద్రొక్కి లంకపురి దైతులనిపుడు మోసపుచ్చద ధరలో. జనని, నా నిజారూపము చూపించదు చూడము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయుని విశ్వరూపం చూసినటువంటి ఆ సీతాదేవి, ఆహా కుమార, నీ నిజారూపము చూడగా నాకు నా మనమున్న చాలా సంతోషమైనది నాయన ఆంజనేయ. అప్పుడు ఆంజనేయుడు, అమ్మా సీత, అమ్మా నాకేమో గాని ఆకాలవుతున్నదమ్మా, అమ్మా నాకేమో గాని ఆకాలవుతున్నదమ్మా, అమ్మా నాకేమో గాని ఆకాలవుతున్నదమ్మా, అమ్మా నాకేమో గాని ఆకాలవుతున్నదమ్మా, 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 ఆకాలి బాధను తీర్చమ్మా మాయమ్మ జనని, ఆకాలి బాధలు తీర్చమ్మా మాయమ్మ జనని, ఆకాలి బాధను తీర్చమ్మా మాయమ్మ జనని, తీర్చమ్మా మాయమ్మ జనని, ఆకాలి బాధ తీర్చమ్మా మాయమ్మ జనని, ఆకాలి బాధలు తీర్చమ్మా మాయమ్మ జనని. చాలా రోజుల నుండి అన్నాహారం లేక ఉన్నాను తల్లి, ఆకలి చాలా అవుతున్నదమ్మా. అమ్మా, ఏమైనా పండ్లు పలహారమున నాకు ఆగ్నేయము తల్లి. అప్పుడు సీతాదేవి, కుమార, ఏకాదశి శివరాత్రి ఏకమయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకమయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకమయ్యున్నది, ఏకాదశి శివరాత్రి ఏకమయ్యున్నది, 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 నీకేమి పెడుదును కొడుకా నా అంజలి తనయ, నీకేమి పెడుదును కొడుకా నా అంజలి తనయ, నీకేమి పెడుదును కనయా, నా అంజలి తనయ, నీకేమి పెడుదును కొడుకా, నా అంజలి తనయ, నీకేమి పెడుదును కొడుకా. కుమార, ఈ పాపాత్మ ద్రవ్యంబు కొడవడం చెల్లదు నాయన. నీవి సముద్రము దాటిన ఆవల ఫలములు ఎన్నైనా తినవచ్చును నాయనని సీతమ్మ తెలుపగా, ఆంజనేయుడమ్మా, ఉద్యానవనములోనున్నది ఒక్క పండు, అమ్మా సీత, ఉద్యానవనములో ఉన్నది ఒక్క పండు, అమ్మ ఉన్నది ఒక్క పండు, ఆ పండుకు సెలవివ్వమ్మా మాయమ్మ జనని, ఆ పండుకు సెలవివ్వమ్మా సీతమ్మ తల్లి, పండుగ అమ్మా
ఆహారం లేక కడుపు నరసిపోతున్నాడను తల్లి. ఓహో ఆంజనేయ, కొమ్మకు వేయి రాక్షసులుండునురా, కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులుండునురా, రాక్షసులుండును విషముష్టి పండు కొడుక నా అంజని తనయ, విషముష్టి పండు కొడుక నా అంజని తనయ, విషముష్టి పండు కొడుక కుమార ఆంజనేయ, ఈ వనాంతరంలో కోట్లాది రాక్షసులు గలరు నాయన. విషముష్టి పండ్లకు ఈ ఉక్కు గుండ్లకు, అమ్మ విషముష్టి పండ్లకు ఈ ఉక్కు గుండ్లకు, ఈ ఉక్కు గుండ్లకు రామ మంత్రమే తల్లమ్మ మాయమ్మ జనని, రామ మంత్రమే ఓ తల్లి సీతమ్మ తల్లి, రామ మంత్రమే నా తల్లి మాయమ్మ జనని. అమ్మ విషముష్టి పండ్లే కాని ఉక్కు గుండ్లే కాని నా తండ్రి దేవాదేవుడు, నా ఆరాధదేయము దైవమైనటువంటి ఆ రామ మంత్రం పఠించినంతలో ఈ విషముష్టి పండ్లు గాని వీకు ఉక్కు గుండ్లు గాని అమృతము కాగలదు తల్లి అని ఆంజనేయుడు చెప్పగా, అయోధ్య రాముల నాత్మాలో తలచూచు కుమార ఆంజనేయ, అయోధ్య రాముల ఆత్మాలో తలచూచు, ఆత్మాలో దలచూచు, ఆ ఫలము వలదు కొడుక నా అంజని తనయ, ఆ ఫలము వలదు కొడుక అంజలి తనయ, ఆ ఫలము వలదు కొడుక నా అంజని తనయ, ఆ ఫలము వలదుర కొడుక అంజలి తనయ, ఆ ఫలము వలదుర కొడుక. కుమారక ఆంజనేయ, రేయింబవళ్ళు రామనామమును పఠించువాడు, ఈ పాపాత్ముని ద్రవ్యంబు కుడవడం చెల్లదు, నా మాట వినుకొడుక. అమ్మా ధరణి శ్రీ కల్పగూరి పురమందు వేలాసీనా, అమ్మ ధరణి శ్రీ కల్పగూరి పురమందు వేలాసీనా, పురమందు వేలాసీనా పరమాత్మును స్మరించేదా మాయమ్మ తల్లి, పరమాత్మును స్మరించేదో సీతమ్మ తల్లి. అమ్మా రామనామమును తలచు ఈ యొక్క పండ్లను భుజించదనని ఆ యొక్క ఆంజనేయుడు ఆ సీతమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇప్పటికీ కృతార్థుండనైతనని ఆంజనేయుడు చెప్పగా, కుమారా ధనుజుల కంట పడకుండా ఫలములు త్రెంచుకుము. అమ్మా ఈ వనంబులోని ఫలంబుల కొరకై మా తల్లి అనుమతి పొంది తిని ఇప్పుడు పోయి వచ్చేదను. వరపుత్రుడనే ఆంజనేయుడను, వరపుత్రుడనే ఆంజనేయుడను, వనమంతయునే తిరిగి చూచదా, వనమంతయునే తిరిగి చూచదా, అదిగో రాక్షసులెల్ల వచ్చిరి, అదిగో రాక్షసులెల్ల వచ్చిరి, అందరి దైత్యుల హతమునరించదా, అందరి దైత్యుల హతమునరించా, కోటి ఆటలు ఆడే
ఆడేదనిప్పుడు కోటి ఆటలు 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 ఆడేదనిప్పుడు బెగడొందిరియా రాక్షసులందరూ ఆ రాక్షసులందరూ బెగడొందిరియా రాక్షసులందరూ రాక్షసులందరూ రామ రామ పారందామా రామ రామ పారందామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన నామ పటాభిరామ పవన రామ పటాభి రామ అప్పుడు ఆంజనేయుడు వనమంత విరిచివేయుటను చూచి రక్కసులు లంకకు పోయి రావణాసురునితో ఏమనుచున్నారనా ఏమయ్యా లంకేశ ఏమి చెప్పుదుమింకా ఏమయ్యా లంకేశ ఓ రావణాసురా పొదుమింకా ఏమయ్యా లంకేశ ఏమి చెప్పుదుమింకా ఏమయ్యా లంకేశ ఏమి పొదుమింకా ఏమి చెప్పుదుమింకా ఏమి పొదుమింకా కోమలంబు చేసెనయ్య కోతి పెట్టది కాదు కోమలంగి చేతనయ్య కోటి మెట్టది కాదు కోమలంబు చేసెనయ్య కోతి దట్టిది కాదు కోమలంగి చేతనయ్య కోటి మెట్టది కాదు నిక్కమయ్య వానితో కలెక్కలేని పొడుగున్నది అహో రావణాసురా నిక్కమయ్య వానితో కలెక్కలేని పొడుగున్నది లెక్కలేని పొడుగున్నది రెక్కలు డొక్కలు విరుగా ద్రొక్కెనయ్య జాంబమలిని ఏమయ్యా లంకేశ ఏమి చెప్పుదుమింకా ఏమి చెప్పుదుమింకా ఏమి చెప్పుదుమింకా రావణ రాజేంద్ర ఎక్కడిదో ఒక కోతి వచ్చి వనమంతా విరచి రాక్షసులను చంపుతున్నది రాజా. హే రాక్షసులారా, నా కుమారుడైన అక్షయుని